హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. భారీగా ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారీ పన్నులు, అధిక ద్రవ్యోల్బణం, విద్యుత్ కొరకు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు పాకిస్తాన్ అధికారులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు ఈ నిరసనల్ని అణచివేసేందుకు పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు టియర్ గ్యాస్ ఫైర్ చేయడమే కాకుండా AK-47తో కాల్పులు జరుపుతున్నట్టు నివేదికలు వెలువడ్డాయి. అనేక మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రజలు శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో బలగాలు వీరిని అణిచివేసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ప్రజలు తిరగబడ్డారు. దీంతో ఘర్షణ చెలరేగింది. పోలీసులు, పారామిలిటరీ జరపని కాల్పుల్లో 2 ఆందోళనకారులు మరణించారు. పోలీసులు AK-47లను గాల్లోకి జనం వైపున కాల్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పీఓకేలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ని పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు, పెద్ద నగరాలకు మళ్లించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశం ఇప్పటికే ఆర్థిక సమస్యలతో నగదు కొరతను ఎదుర్కొంటుంది. IMF, ప్రపంచ బ్యాంకుల నుంచి నిధులను కోరుతుంది. పీఓకేలోని ముజఫరాబాద్, దద్యాల్, మీర్పూర్ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముజఫరాబాద్ లో సెక్షన్ 144 విధించారు. వందలాది మంది ఫ్రాంటియర్ కార్ప్స్ సైనికులు పీఓకేలోకి ప్రవేశించి నిరసనకారులపై హింసాత్మక దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కొందరు భారతీయ జెండాలను ప్రదర్శించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.